Hi everyone, myself MB from Sai Meda Koti, Hyderabad. So ఈ వీడియో ఎస్పెషల్లీ థర్డ్ సెమ్ ఎవరు చదువుతున్న వాళ్ళ గురించి చేసిన వీడియో. ఎవరైతే సాయి మీద కోటిలో ఈసెట్ 2026 జాయిన్ అయ్యారు, ఇదర్ ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, మీ గురించి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ సెకండ్ వరకు ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో బిఫోర్ దాట్ ఈసెట్ 2026 కోచింగ్ మన దగ్గర ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. దానికి అడ్మిషన్ తీసుకుంటారో దీనికి తీసుకున్న వాళ్ళకి మన దగ్గర థర్డ్ సెమ్ అకాడమిక్, ఫోర్త్ సెమ్ అకాడమిక్, ఫిఫ్త్ సెమ్ అకాడమిక్తో పాటు ఇఫ్ యూ రిక్వైర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ అకాడమిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంతోపాటు కంప్లీట్ ఈసెట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీ ఫైనల్ ఇయర్స్ ఏ ఫీజులో తీసుకుంటున్నారో అదే ఫీజులో 2 years వ్యాలిడిటీ తోటి మీకు కంప్లీట్ కోచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, దాని ఫీజెస్ కానీ ఏం కావాలనుకుంటే కింద నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకుంటే మాత్రం మన యాప్ సాయి మీద .in ఉంటుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ అవర్ యాప్ హియర్. సో లెట్ us see our ranks here. ర్యాంక్స్ 2024లో మన పర్ఫార్మెన్స్ చూస్తే తెలంగాణలో టాప్ 50లో 32 ర్యాంక్స్ వచ్చాయి. అట్లాగే మన ఏపీలో కూడా మన స్టూడెంట్స్ కొంతమంది రాస్తే టాప్ 50లో 22 ర్యాంక్స్ వచ్చాయి. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మనకి ఇక్కడ తెలంగాణలో 8 ర్యాంక్స్ హైయెస్ట్గా రావడం జరిగింది సిఎస్సి బ్రాంచ్లో. రిమైనింగ్ ర్యాంక్స్ 4, 7, 6, 7 రిమైనింగ్ బ్రాంచెస్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఏపీలో కూడా మనం కంపేర్ చేసుకుంటే 9 ర్యాంక్స్ సిఎస్సిలో హైయెస్ట్ 9 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ 10 రావడం జరిగింది. రిమైనింగ్ ర్యాంక్స్ మీరు చూడవచ్చు 5, 3, 4, 7, 4, 1. సో లెట్ us see తెలంగాణ ర్యాంక్కి సంబంధించిన ఇక్కడ పెట్టాను నేను, ఏపీకి సంబంధించిన ఇది మన పర్ఫార్మెన్స్ 2024లో. సో ఈ విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకొని టాప్ కాల్ తెచ్చుకోవడానికి డెఫినెట్గా మనం యూజ్ అవుతుంది. ఇవన్నీ మన ర్యాంక్స్ అనమాట. తన చరిత్రను తానే తిరిగి రాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయకేతనం ఎగరవేసిన సాయి మీద కోటి హైదరాబాద్. ఇవన్నీ మన ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, అన్ని బ్రాంచ్ వైజ్గా మెన్షన్ చేసినాం. సెకండ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, బ్రాంచ్ వైజ్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ర్యాంక్ టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. బ్రాంచ్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీకు తెలంగాణ ఏపీ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ఆల్ టికెట్ నెంబర్స్ క్లియర్గా మనం మెన్షన్ చేయండి. 2 ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, టాప్ 10లో వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఓన్లీ టాప్ 10 ర్యాంక్స్ అవి కూడా 2024 మట్టుకే మనం చూపిస్తున్నాను. ఇంకా టాప్ 50 అంటే చాలా ఎక్కువ అవుతాయి, అవన్నీ మనం చూపెట్టలేము. జస్ట్ టాప్ 10 చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ కంప్లీట్ ఆన్లైన్ కోసం టెస్ట్ చేసి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి సాయి మీద .in యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాయి మీద పేరు కొడితే చాలా యాప్స్ వస్తాయి, బట్ మన సాయి మీద కోటి హైదరాబాద్ అఫీషియల్ యాప్ మాత్రం సాయి మీద .in. వేరే యాప్ ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆన్లైన్లో అనుకుంటే మాత్రం యాప్ మ్యాండేటరీ. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది, అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఈ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. మనకి ఏ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేస్తున్నాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేస్ సార్ అండ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. బ్రాంచ్ వైజ్ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. మన బ్రాంచ్ మీ బ్రాంచ్ ఏదో కాదు, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఆ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీ డౌట్ రిగార్డింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ యూ కెన్ కాల్ టు ద నెంబర్స్ 9246212138 అండ్ 9848252598. ఈ నెంబర్కి 9848692598 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, డియర్ సివిల్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ అవర్ వెరీ వెల్ స్ట్రక్చర్డ్ టెస్ట్ సిరీస్. దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈసెట్ అండ్ స్టడీయింగ్ థర్డ్ సెమ్ ఇన్ ద డిప్లొమా. Okay, let us see our exam schedule. Before going to see our exam schedule, I am just telling the timing of the exam. It will be available 6 PM of the exam date. It will be available from 6 PM of the exam day to the 8 AM of the next day. 8 AM of the next day in our app saimeda.in. saimeda.in యాప్లో ఏ రోజైతే డేట్ రోజు ఎగ్జామ్ ఉందో, ఏదైతే షెడ్యూల్ పెట్టుకున్నామో ఆ డేట్ రోజున 6 PM షెడ్యూల్ అవుతుంది. 6 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు ఉంటుంది. దయచేసి ఈ టైంలో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ ఓకే రైట్. లెట్ us dive into our video. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎగ్జామ్ షెడ్యూల్ విత్ మ్యాథ్స్లో టాపిక్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. మ్యాథ్స్లో టాపిక్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంది, అది 29th August రోజున ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏదైతే ఉందో 30th August రోజున ఉంటుంది. అట్లాగే 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఏవైతే మనకు ఉన్నాయో 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మనకి ఏవైతే ఉన్నాయో దాంట్లో 31st August రోజున ఎగ్జామ్ ఉంటుంది. ఈ మూడు కూడా యూనిట్ 1 బేస్ కింద ఉన్నాయి, యూనిట్ 1 కింద ఉన్నాయి. సో ఇందులో వీడియో నెంబర్ చూసుకుంటే 0 to 1, 01 to 8 వరకు ఫస్ట్ టాపిక్, 09 to 26 వరకు సెకండ్ టాప్ వీడియో నెంబర్స్. థర్డ్ సెమ్లో ఉన్న మీ వీడియో నెంబర్ చూసుకోవాలి. అట్లాగే 27 to 39 వరకు ఉన్న వీడియో నెంబర్స్ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మీద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వాచ్ చేసుకొని మీ థర్డ్ సెమ్ కోర్సులో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ మ్యాథ్స్లోకి వెళ్ళి వాచ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్ట్ రాసిన తర్వాత దెన్ యూ టు అటెంప్ట్ దిస్ ఎగ్జామ్స్.
ఇది యూనిట్ 1కి సంబంధించి. మన యూనిట్ 2 కూడా మనకు ఉంది, అది కూడా ఇంటిగ్రేషన్ బేస్ చేసుకుని ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్ మీద కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ మీద ఉంది. సో దీని మీద ఎగ్జామ్ మనకు 1 సెప్టెంబర్ రోజున ఉంటుంది. వీడియో నెంబర్ 40 to 52 వరకు మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజింగ్ బెర్నౌల్లీస్ రూల్ కాన్సెప్ట్ కూడా మనకు ఉంటుంది. బెర్నౌల్లీస్ రూల్ కాన్సెప్ట్ వేరు, అది దాన్ని ఇంక్లూడ్ చేస్తూ మనకు 2 సెప్టెంబర్ రోజున ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ మీరు పర్ఫెక్ట్గా రాయాలి అంటే ఫస్ట్ మీరు వీడియో నెంబర్లు వాచ్ చేయాలి, వాచ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేశాక సెల్ఫ్ టెస్టులు కూడా రాయాలి. ఇవన్నీ తరగా చేసిన తర్వాత దెన్ ట్రై టు రైట్ ద ఎగ్జామ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ మ్యాథ్స్ షెడ్యూల్. లెట్ us see our engineering schedule. Remember, civil aspirants is very important to recall yourself because this is a very high time for the civil students. Because lot of colleges are declining or decreasing the civil seats. That means there is a huge competition for every single seat to get into top college. మంచి కాలేజీలో సివిల్ సీట్ రావాలంటే చాలా కాంపిటీషన్ పెరుగుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుతున్నాయి. సో నీ ర్యాంక్ను డిసైడ్ చేసేది మ్యాథ్స్తో పాటు ఇంజనీరింగ్ కూడా. రెగ్యులర్ టైంలో ఇంటర్వెల్లలో నువ్వు రివైజ్ చేయాలంటే ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసి నువ్వు ఎక్కడ కరెక్ట్ చేస్తున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు తెలుస్తుంది. దీని గురించి మీ గురించి ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్ ఇది, కాబట్టి జాగ్రత్తగా రాస్తారని కోరుకుంటున్నాను. సో మన ఇంజనీరింగ్ ఎగ్జామ్ షెడ్యూల్ మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్తో స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉన్న 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ దాని మీద బేస్ చేసుకొని మనం ఎగ్జామ్ పెట్టుకోబోతున్నాం. 3 సెప్టెంబర్ రోజున ఫస్ట్ యూనిట్ మీద, 4 సెప్టెంబర్ రోజున సెకండ్ యూనిట్ మీద. ఫస్ట్ యూనిట్ ఏంటమ్మా, ప్రిన్సిపల్ ఆఫ్ మెకానిక్స్ అండ్ ఫోర్స్ సిస్టమ్ మీద వీడియో నెంబర్ 01 to 13 ఏవైతే వీడియో నెంబర్స్ ఉన్నాయో అది వాచ్ చేసి ఎగ్జామ్ రాయండి. అట్లాగే సెకండ్ టాపిక్ బీమ్స్ అండ్ సపోర్ట్స్ మీద ఏవైతే మనకు సెకండ్ టాపిక్ ఉందో, సెకండ్ యూనిట్ ఉందో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 01 to 10 ఏవైతే వీడియో నెంబర్స్ ఉన్నాయో అవన్నీ వాచ్ చేసి 4 సెప్టెంబర్ ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దీని మీద మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో 5 సెప్టెంబర్ రోజున కంప్లీట్గా స్టోన్స్, బ్రిక్స్, టైల్స్ అండ్ శాండ్స్ అయితే ఇండివిజువల్గా స్ట్రక్చర్డ్గా 2 టాపిక్స్ ఉన్నాయి, కానీ దీంట్లో వీడియోలు కూడా 2 ఫోల్డర్స్ ఉంటాయి మీకు. 01 to 04 ఒక ఫోల్డర్గా ఉంటుంది, 01 to 03 ఒక ఫోల్డర్గా ఉంటుంది. ఇవన్నీ టాపిక్స్ కొద్దిగా సపరేట్గా చేసి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ వీడియోస్ మొత్తం ఓవరాల్గా 4+3 7 వీడియోస్ వాచ్ చేసి 5th రోజున ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అట్లా 6th సెప్టెంబర్ రోజున కూడా మనకు బిఎంసిపిలోనే ఎగ్జామ్ ఉంటుంది. ద టాపిక్ ఈజ్ సిమెంట్ మోటార్ అండ్ కాంక్రీట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఫస్ట్ మీరు వీడియో నెంబర్ 01 to 04 వాచ్ చేసి ప్రాక్టీస్ సెట్స్, సెల్ఫ్ టెస్ట్ అన్ని అటెంప్ట్ చేసి దెన్ ఓన్లీ ట్రై టు రైట్ ద ఎగ్జామ్. ఇది రైట్ మ్యానో, అదొకటి ఫాలో అవ్వండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మన ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసరికి 6 PM ఆఫ్ ద ఎగ్జామ్ డేట్ టు ద 8 AM ఆఫ్ ద నెక్స్ట్ డే. 8 AM ఆఫ్ ద నెక్స్ట్ డే ఈ టైం వరకు అవైలబుల్గా ఉంటుంది. ట్రై టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ, ట్రై టు రైట్ ఆల్ ద ఎగ్జామ్స్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ హైడ్రాలిక్స్ బేస్ చేసుకొని 7th రోజున మనకి 7 సెప్టెంబర్ రోజున ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రెజర్ మీద ఎగ్జామ్ ఉంటుంది. యూ నీడ్ టు వాచ్ ద వీడియో నెంబర్ 01 to 27. ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నా, ఆఫ్లైన్ అటెండ్ అయినా అందరూ రాయడానికి ట్రై చేయండి, ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ విల్ ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ. 8th సెప్టెంబర్ రోజున ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్ కాన్సెప్ట్ మీద మన ఎగ్జామ్ ఉంటుంది. మన థర్డ్ సెమ్ కోర్స్లో ఉన్న ఏదైతే సెకండ్ యూనిట్ ఉందో అందులో 01 to 11 వరకు ఏదైతే వీడియోస్ నెంబర్స్ ఉన్నాయో ఆ వీడియోస్ని వాచ్ చేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ అడ్వాన్స్ సర్వేయింగ్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ సర్వేయింగ్, అది మనకు 9th సెప్టెంబర్ రోజున అడ్వాన్స్ సర్వేయింగ్లోని ఫస్ట్ టాపిక్ దట్ ఈజ్ థియోడొలైట్ సర్వేయింగ్ మీద ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్ 01 to 15 వరకు ఉన్న వీడియోస్ మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే అడ్వాన్స్ సర్వేయింగ్ థర్డ్ సెమ్లో ఉన్న అడ్వాన్స్ సర్వేయింగ్లోని సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో ట్రిగ్నోమెట్రిక్ లెవెలింగ్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు 10th సెప్టెంబర్ రోజున ఎగ్జామ్ ఉంటుంది. 10th సెప్టెంబర్ రోజు ఎగ్జామ్ ఉంటుంది. అది వీడియో నెంబర్ మీరు 01 to 06 వరకు వీడియో నెంబర్స్ వాచ్ చేసి ఆల్ ద ప్రాక్టీస్ సెట్స్, సెల్ఫ్ టెస్ట్ అని అటెంప్ట్ చేసుకొని దెన్ ఓన్లీ ట్రై టు రైట్ ద ఎగ్జామ్. Dear civil aspirants, it's very high time, again I am repeating this, because there is very less seats for the CSC in engineering. So remember it. But the future is all in your hands. సిఎస్సి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సివిల్ ఎవరు చదువుతున్నారో మీరు ఇప్పుడు మీ హ్యాండ్స్లోనే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ ద ఫ్యూచర్. సివిల్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ సివిల్ ఇంజనీరింగ్ చేయాల్సిన పనులు అలాగే ఉంటాయి. కాబట్టి దెర్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ డిమాండ్ ఫర్ ద సివిల్ ఇంజనీర్స్ ఇన్ ఫ్యూచర్. బట్ మనకు ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి, దాన్ని రియలైజ్ అవ్వండి. ఎగ్జామ్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి.
వేరే బ్రాంచ్ వాళ్ళు 3 అవర్స్ చదివితే మీరు 5 అవర్స్ చదవండి, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ హై టైమ్ ఫర్ ద సివిల్ స్టూడెంట్స్. ప్లీజ్ రిమెంబర్ స్టూడెంట్స్, we can increase our productivity by only attempting the test, by analyzing the test, by correcting the mistakes, by self correcting our mistakes is a very important in the exams. Once if we know our weakness, we can focus over there. That is important point here. సో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ యూజ్ చేసుకొని మీరు అందరూ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.